గ్రామంలో పిల్లల కథలు. స్కూల్కి మొదటి నడక. రామాపురమనే చిన్న గ్రామంలో ఉదయం సూర్యుడు మెల్లగా ఉదయించాడు. పచ్చని పొలాల్లో చల్లని గాలి వీచింది. చెట్లపై పక్షులు కిలకరించాయి. ఒక చిన్న ఇంట్లో చిన్ను ఆనందంగా స్కూల్ యూనిఫాం వేసుకున్నాడు. అమ్మా, నా నీలిరంగు స్కూల్ బ్యాగ్ ఎక్కడా అని చిన్ను ఇంట్లో వెతుకుతూ అడిగాడు. అమ్మ నవ్వుతూ బ్యాగిచ్చింది. చిన్ను వెంటనే బయటికి పరిగెత్తాడు. గ్రామంలోని పాత బావి దగ్గర అతని స్నేహితులు ఎదురుచూస్తున్నారు. బాలు అప్పటికే అరటిపండు తింటూ నిలబడ్డాడు. లక్ష్మి తన పాత స్కూల్ బ్యాగ్ సరిచేసుకుని నిశ్శబ్దంగా నిల్చుంది. వాళ్లతో పాటు రాజు అనే గ్రామ కుక్క కూడా తోక ఊపుతూ ఆడుతోంది. త్వరగా రా అని బాలు అరిచాడు. అందరూ నవ్వేశారు. అందరూ కలిసి స్కూల్కి నడవడం మొదలుపెట్టారు. వాళ్లు పచ్చని పొలాలు, చిన్న మట్టిదారులు, ఎత్తైన కొబ్బరి చెట్ల మధ్యగా వెళ్లారు. చిన్ను, అను ఇద్దరూ చల్లని గాలిలో మాట్లాడుకుంటూ నడిచారు. రాజు ముందుకు పరిగెత్తుతూ ఆడుకున్నాడు. పిల్లలు కూడా రాజును వెంటాడుతూ నవ్వుకున్నారు. అప్పుడే బాలు ఒక జామ చెట్టు దగ్గర ఆగిపోయాడు. నాకు మళ్ళీ ఆకలిగా ఉంది అన్నాడు బాలు. అను ఆశ్చర్యంగా అతన్ని చూసింది. బాలు మాటలు విని అందరూ గట్టిగా నవ్వేశారు. కొద్దిసేపటికి వాళ్లు కాలవ పక్కన ఉన్న బురద దారికి చేరుకున్నారు. లక్ష్మి జాగ్రత్తగా నడవడం మొదలుపెట్టింది. ఎందుకంటే దారి జారుగా ఉంది. అప్పుడే లక్ష్మి జారి బురద నీళ్లలో పడిపోయింది. ఆమె స్కూల్ బ్యాగ్ కూడా బురదలో పడింది. అందరూ ఒక్కసారిగా భయపడ్డారు. లక్ష్మి నెమ్మదిగా లేచింది. ఆమె కళ్లలో నీళ్లొచ్చాయి. చిన్ను వెంటనే పరిగెత్తి ఆమెకు సహాయం చేశాడు. అను తన దుపటాతో లక్ష్మి పుస్తకాలు తుడిచింది. బాలు తన తవాలిచ్చి ముఖం తుడుచుకోమన్నాడు. చిన్న రాజు కూడా దగ్గరకు వచ్చి ప్రేమగా ఆమె దగ్గర నిల్చుంది. స్నేహితుల ప్రేమ చూసి లక్ష్మి మళ్లీ నవ్వింది. ఆ తర్వాత చిన్ను లక్ష్మీ బ్యాగ్ మోశాడు. అను లక్ష్మీ చేతిని పట్టుకుని బురదదారి దాటించింది. బాలు ఫన్నీ జోకులు చెప్పి అందర్నీ నవ్వించాడు. కొద్దిసేపటికి అందరూ మళ్లీ సంతోషంగా నవ్వుకున్నారు. అప్పుడే దూరంగా స్కూల్ బెల్ శబ్దం వినిపించింది. అయ్యో, మనం లేటయ్యాం అని చిన్ను అరిచాడు. అందరూ వేగంగా స్కూల్ వైపు పరిగెట్టారు. వాళ్లు బురద పట్టిన యూనిఫాంలతో ఊపిరి పీలుస్తూ క్లాస్లోకి వెళ్లారు. మాస్టారు వారిని కోపంగా చూశారు. లక్ష్మి నెమ్మదిగా లేచి జరిగిన విషయం చెప్పింది. అన్నీ విన్న తర్వాత మాస్టారు నవ్వుతూ మాట్లాడారు. ఒకరికొకరు సహాయం చేయడం మార్కుల కంటే గొప్పది అని ఆయన ప్రేమగా చెప్పారు. క్లాస్రూమ్ కిటికీ బయట రాజు తోక ఊపుతూ కూర్చున్నాడు. సాయంత్రం పిల్లలు బంగారు రంగులో మెరిసే పొలాల మధ్యగా తిరిగి ఇంటికి నడిచారు. ఈసారి లక్ష్మి తన స్నేహితుల మధ్య సురక్షితంగా నడిచింది. రాజు కూడా వాళ్ల పక్కనే పరిగెత్తుతూ వచ్చింది. అందరూ నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఇంటి వరకు వెళ్లారు. అందమైన సాయంత్రపు వెలుతురులో గ్రామం చాలా ప్రశాంతంగా కనిపించింది. ఆ పిల్లలు నిజమైన స్నేహితుల్లా కలిసి నడిచారు. జీవితంలో మంచి స్నేహితులుంటే కష్టమైన దారులు కూడా సులభంగా మారుతాయి. ఆ రోజునుంచి వాళ్లల్లో ఎవ్వరూ ఒంటరిగా నడవలేదు. చూసినందుకు ధన్యవాదాలు. ఇంకా ఇలాంటి కథల కోసం టైనీ టాడ్లర్ టైమ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.